అందరికి. సో నా ప్రీవియస్ షార్ట్స్ లో అయితే నేను మెన్షన్ చేశాను కదా, అక్టోబర్ 1 వచ్చేసి జానీ బేబీ బర్త్డే అండ్ అక్టోబర్ 2 వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అని. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మా హస్బెండ్ డెకరేట్ చేశారనమాట జానీ బేబీ బర్త్డే కోసము. నేను చాలా షార్ట్స్ లో కూడా చాలా సార్లు మెన్షన్ చేశాను మా హస్బెండ్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ చేస్తూ ఉంటారు అని. సో ఈ డెకరేషన్ కూడా మా హస్బెండే చేశారనమాట. సో 12 అయ్యేసరికి జీజు అయితే మా హస్బెండ్ కోసము కేక్ తీసుకొచ్చారు. ఇంకా కేక్ కటింగ్ అయితే అందరు ఫ్యామిలీ మెంబర్స్ ముందు అయితే చేసేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు, అక్క వాళ్ళు, జీజు వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరూ ఉండే అనమాట. సో హ్యాపీగా అయితే బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది మా హస్బెండ్ది. నేను వీడియోస్ ఎందుకు అంత జల్దీ అప్లోడ్ చేయట్లేదు అంటే, నాకు మా హస్బెండ్ బర్త్డే అయిపోయిన తర్వాత కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. దానివల్ల ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేసరికి ఆబ్వియస్లీ థ్రోట్ పెయిన్ ఉంటే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను కదండి. సో దానివల్ల డిలే అవుతున్నాయి. ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూగా అయితే అప్లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందరూ అయితే కేక్ కట్ చేసి ఇలా తినిపించేస్తున్నారు. నేను మా హస్బెండ్ కోసం అయితే కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను. అది నేను నెక్స్ట్ డే ఇద్దాము అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ ఎందుకులే అందరూ ఒకటే దగ్గర ఉన్నారు కదా, ఈ రోజు 12కే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే తను ఆ గిఫ్ట్స్ ని యూజ్ చేయడానికి ఉంటుందని చెప్పి అదే రోజు నైట్ అయితే నేను గిఫ్ట్ ని అయితే ప్రజెంట్ చేసేసాను మా హస్బెండ్ కి. తనైతే తన కోసం గిఫ్ట్ తెచ్చా అనుకోలేదు. జానీ బేబీ బర్త్డే ఉంది కదా, సో జానీ బేబీ బర్త్డే గిఫ్ట్ అనుకున్నారు. కానీ నేను ఆల్రెడీ జానీ బేబీకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అయితే ఇచ్చేసిన తర్వాతనే మా హస్బెండ్కి అయితే ఈ గిఫ్ట్ని ప్రజెంట్ చేశాను. తనైతే షాక్లో ఉన్నారు, ఏం ఇచ్చాను, ఏం తీసుకొచ్చాను అని. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే ఏం గిఫ్ట్ ఇచ్చాను అని అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చలో బాయ్.